అగ్రిబెల్ నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, గవర్నమెంట్ పే చేయాల్సిన బిల్స్ ఆన్లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈక్వేర్ పెండింగ్ అనేది గత 3 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. నేను ఈ సందర్భంగా తమ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, నేను పత్రికల్లో కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఈక్వేర్ పెండింగ్ బిల్స్ ఇప్పుడు బాగా పెరిగిపోయినట్టు, గతంలో తక్కువ ఉన్నట్టు నాకు పత్రికల్లో కనిపించింది. ఇది సభ్యులుగా నాకు కూడా అది అనుమానం ఉంది. ఎందుకంటే ఇది నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియగా ఉంది. అందువల్ల 2023 జనవరి నుంచి మార్చి వరకు పోయిన సంవత్సరం ఎన్ని ఈక్వేర్ పెండింగ్స్ క్లియర్ చేశారనేది ప్రత్యేకంగా తెలియజేయాలని చెప్పి, సభకు తెలియజేయాలని, నాకు కూడా పంపించాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా 2024 జనవరి నుంచి మార్చి వరకు కూడా ఈ 3 నెలలు, అప్పటి 3 నెలలు ఈక్వేర్ పెండింగ్స్ ఎన్ని క్లియర్ అయినాయి అనేది వాస్తవంగా నేను గమనిస్తే, గతంలో చాలా పిఆర్సీ బిల్లులు పెండింగ్లో ఉండే ఈ 4-5 నెలల్లో చాలా క్లియర్ అయినాయి. అంటే టీచర్లు చాలామంది, ఎంప్లాయీస్ చాలామంది చెప్పిన సందర్భం ఉంది. కానీ పత్రికల్లో వస్తున్న వార్తలలో మాత్రం తేడా ఉంది. ఏమైనా ఈక్వేర్ పెండింగ్ బిల్స్ మీద ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే ప్రభుత్వం బాగుంటుంది, మాకు తెలియజేస్తే బాగుంటుందని చెప్పి తమ ద్వారా తెలియజేస్తున్నా. గతంలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు రిటైర్మెంట్ వయసు 3 ఏళ్ళు పెంచినప్పుడు కొంత వాళ్ళు రిటైర్మెంట్ తగ్గినాయి 2021 మార్చి నుంచి 2024 మార్చి వరకు. కానీ ఆ మధ్యన కూడా కొంతమంది వాలంటరీ తీసుకున్న వాళ్లకు కమిటేషన్ కానీ గ్రాట్యుటీ పేమెంట్ సంవత్సరం టైం పట్టింది. ఇప్పుడు రిటైర్మెంట్ మార్చి నుంచే స్టార్ట్ అయినాయి. మార్చి అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఈ 3-4 నెలలు అయింది. ఇప్పుడు పేమెంట్స్ ఎంత లేట్ అవుతాయి అనేది, అప్పుడు మాత్రం సంవత్సరంన్నర పైన పేమెంట్ లేట్ అయింది. కొంతమంది మాలాంటి వాళ్ళ, నేను కూడా రిటైర్డ్ ఎంప్లాయీనే, నాకు కూడా పిఆర్సీలో రావాల్సిన అమౌంట్ సంవత్సరంన్నర తర్వాత వచ్చింది. కాబట్టి ఆ రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు ఇప్పుడు పేమెంట్లో ఏ రకమైన చర్య తీసుకుంటారు, ఏ రకమైన చెల్లింపులు జరుగుతాయనేది కూడా తెలియజేయాలని చెప్పి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. గౌరవ సభ్యులు చెప్పిన దాన్ని నోట్ చేసుకోవడం జరుగుతుంది, తగిన చర్యలు తీసుకుంటాం.